మొగుడు పిల్లలు లెక్క మంచిగా ఉన్నారా, సూపర్ ఉన్నారు, అమ్మాయికి జోడి మంచిగా అవుతుంది, అమ్మాయిని లగ్గం చేసుకో అంటారు. అరే రియల్గా చెప్తున్నా, మన ఈడు జోడి, నువ్వు పొట్టిగా నీ బక్కగా మంచిగా ఉన్నావట, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? మా అమ్మ నన్ను నొప్పిస్తా. ఒప్పిస్తావా? 25% అయిపోయింది ఒక పెళ్ళి. అందరు నువ్వు అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటారా అన్నది. అందుకే కావచ్చు నేను అర్థం చేసుకుంటాను, మా పెద్దమ్మ నన్ను అట్లా అన్నట్టున్నది. మన ఇద్దరు లైఫ్ మన ఇద్దరు మాట్లాడుకుందాం, మన ఇద్దరికి ఒకటి అయిపోయిన తర్వాత మా అమ్మని నొప్పిద్దాం, మీ అమ్మని నొప్పిద్దాం. నేను ఉన్నా కదా నీకోసం. మంచి అమ్మాయి దొరుకుతుంది కాదు, నీకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది, నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ నీళ్ళంటి గుణం ఉన్న అమ్మాయి దొరకదు కదా. రాముడు కాదమ్మా వీడు, కొంటే కన్నయ్య గుణములున్నోడు. నీకు కావాలంటే పసుపు కొమ్మ అప్పుడు తెచ్చినా నేను దొరుకుతలేదు. పిచ్చా నీకు పసుపు కొమ్మంటాను? అరే నేనేమంటూ నేను అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకోని చెప్పి, అంత తప్పగా నేను వేరేమన్నా? మరి బొట్టు పెట్టినా సగం పెళ్లి అయిపోయింది, ఏంది అంత శివ? నాకు అర్థం కాదు. ఇంకొకసారి నీ షూట్ కూడా రాను, ఏమనుకుంటానో. రీతికని ఒకటి చెప్తుంటావా, నేను మంచిగా చూసుకుంటా. నేను ఊకెందుకు మాట్లాడతాను అట్లా? శివ షూట్ అయిపోయింది కదా, దింపుతావా? దింపత్తా కానీ ఎట్లా షూటింగ్ ఎలా? ఫుడ్ పోయి వచ్చినాయి కదా, లేట్గా 2 సీన్లు కొట్టుకున్నాం, 2 షార్ట్ ఫిలిమ్స్. తొందరగా లేట్ అవుతుంది కదా, క్షీరమడత వేసుకుంటాను. ఏ పోతుంది కదబ్బా, ఎప్పుడు పోతా పోతా అని తొందర ఉరుకుతావు. హాస్టల్ ఫుడ్ అయిపోతుంది శివ, నీకు చెప్తే అర్థం కాదు. చేసుడే అంతంత మాత్రం చేస్తుంది అంటే ఇక లేట్గా అయినావు అనుకో. హాస్టల్ ఫుడ్లో తింటున్నావు నువ్వు మరి? రోజు హాస్టల్ అనేది తింటా. గందుకే గిట్లా చిక్కిపోతున్నావు అబ్బా నువ్వు. జోక్ చేయకు. నిజం, అబద్ధం ఆడతలేను. హాస్టల్ ఫుడ్ అంతా అయితే కానీ రితిక నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. షూట్ గురించా? షూట్ గురించి కాదు, రియల్ లైఫ్ గురించి. రియల్ లైఫ్ మన వీడియోలో మనం చెప్తున్నాం కదా, మొగుడు పిల్లల క్యారెక్టర్లు, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్లు చెప్తున్నాం కదా. బయట జనాలు అయితే మా పెద్దమ్మోళ్ళు, మా రామక్క పెద్దమ్మోళ్ళంతా మొగుడు పిల్లల లెక్క మంచిగా ఉన్నారా, సూపర్ ఉన్నారు, అమ్మాయికి జోడి మంచిగా అవుతుంది, అమ్మాయిని లగ్గం చేసుకో అంటారు. అరే పిచ్చా పిల్ల, రియల్ చెప్తున్నా రితిక. అరే జోక్ కాదు కానీ మన ఈడు జోడి మంచిగా ఉంటుందట, మన ఇద్దరం లగ్గం చేసుకుందామా? ఎవరన్నా ఉంటే మంచిగా ఉండదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. అగో పిచ్చి పిచ్చే ఉందబ్బా. గట్లా అనుకోలేదు శివ, నేను గట్లా అనుకోలేదా? అరే రియల్గా చెప్తున్నా, మన ఈడు జోడి, నువ్వు పొట్టిగా నీ బక్కగా మంచిగా ఉన్నావట, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? మా అమ్మ నన్ను నొప్పిస్తా. ఒప్పిస్తావా? అందరు మా పెద్దమ్మ వాళ్ళు అన్నారు, మా ఇంటి పక్క పొంటిగా లచ్చక్క అన్నది, రామక్క అన్నది, మనం షార్ట్ ఫిల్మ్ తీస్తాలు పొట్టు పొట్టు నవ్వుకుంటున్నారట, మన ఇద్దరు మొగుడికి వెళ్ళాం అనుకుంటున్నారట. అనుకుంటారు కానీ ఇప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తా కదా, చాలా మంది ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకోరు కదా, ఫ్యామిలీ మెంబర్స్. ఎన్నో కుక్కలు బయట మురుతాయి కానీ పట్టించుకుంటాం మనం చెప్పు. బయట ఎవరు అంటే పట్టించుకో, ఇంట్లో మీ వాళ్ళు వద్దంటే మా వాళ్ళు వద్దన నేను ఒప్పించుకుంటా అంటున్నాను మా వాళ్ళతోటి, నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా, మళ్ళీ నువ్వు వద్దంటున్నావు. ఒక్క నిమిషం తిప్పి అందరూ రితిక చూసుకోవా? పులిహోరా మిక్సింగ్ రాజా వీడే, పులిహోరా మిక్సింగ్ రాజా. అయ్యో పిల్ల, 25% అయిపోయింది ఒక పెళ్ళి. అయ్యో బొట్టు పెడితే అయితే అంటారు కదా, కాదా? అరే రియల్ అబ్బా, బొట్టు పెడితే పెళ్ళి అవుతుంది అంటారు. అంటే మనం ఇప్పుడు కెమెరా ముందు లేం కదా, ఉట్టే ఊకొని మాట్లాడుకుంటున్నాం. సరే కానీ మన ఇద్దరం లగ్గం చేసుకుందామా? లగ్గం అంటే శివ అది భయపడకు, హాస్టల్లో సప్పడకుండా తినుకుంటా ఎట్లుంటావు. మా ఇంటికాడికి వచ్చినావు అనుకో, మంచిగా పప్పు, చారు, చికెన్, మటన్ అన్నీ చేసుకోవచ్చు రితిక, మంచి పెళ్ళి చేసుకోవచ్చు కదా. పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్. ఓ పిల్ల, పెళ్ళి అంటే ఏ ఆడపిల్లకైనా భయమే, కానీ ఒక్కసారి పెళ్లి చేసుకున్నావా అప్పుడు ఆ లైఫ్ సంతోషంగా ఉంటుంది, నేను మంచిగా చూసుకుంటా. అవును తెలుసు, అర్థం చేసుకునే
భర్త కూడా దొరకాలి కదా. ఇప్పుడు పెళ్ళి అయినాక నువ్వు షూట్లు చేయకుండా అంటే నాకు తెలియదు. అర్థం చేసుకునే భర్త అంటున్నావు. మా పెద్దమ్మ ఏమైనా తెలుసా పాపం ఇప్పుడు అంతకుముందు, అరే శివ నేను ఏ పొల్లు అర్థం చేసుకుంటావో ఏ పొల్లు అర్థం చేసుకుంటుందో అందరు నువ్వు అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటారో అన్నది. అందుకే కావచ్చు నేను అర్థం చేసుకుంటాను మా పెద్దమ్మ నన్ను అట్లా అన్నట్టున్నది. రితిక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అబ్బా. పెళ్ళి అంటే కష్టం శివ. కష్టం ఎందుకు? నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఉంటా కదా, కష్టం ఎందుకంటున్నా? అంటే నేను ఇన్ని రోజులు అట్లా అనుకోలేదు శివ. అరే అట్లా అనుకోలేదు కాబట్టి నువ్వు అంటే నాకు అట్లా నచ్చినావు. నువ్వు అట్లా అనుకుంటే నాకెందుకు నచ్చుతుంది చెప్పు? ఇప్పుడు బయట ఏమనుకుంటారు, షూటింగ్ చేసారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పిచ్చి పిల్ల, బయటోళ్ళ గురించి మనం ఆలోచించేది ఎప్పటికీ. బయటోడు మనకు అన్నం పెట్టాడు, బయటోడు మన రూపాయి అప్పు ఉంటే తీర్చాడు. మన ఇద్దరు లైఫ్ మన ఇద్దరు మాట్లాడుకుందాం. మన ఇద్దరికి ఒకటి అయిపోయిన తర్వాత మా అమ్మని నొప్పిద్దాం, మీ అమ్మని నొప్పిద్దాం. నేను ఉన్నా కదా నీకోసం. సరే రితిక, నా క్యారెక్టర్ ఇట్లాంటి చెప్పవా? నీ క్యారెక్టర్ మంచిదే, ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటావు. మరి అంత ఇంకేంది, అంత మంచిగా ఉన్నా నువ్వే అన్నాక ఇంకేంటి చెప్పు? అంత ఏమో కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదా? ఏం కరెక్ట్ కాదు? నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది శివ. నీకంటే మంచి అమ్మాయి? మంచి అమ్మాయి దొరుకుతుంది కాదు, నీకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది, నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ నీళ్ళంటే గుణం ఉన్న అమ్మాయి దొరకదు కదా. రాముడు కాదమ్మ వీడు, కుంటే కన్నయ్య గుణములున్నోడు. చెప్పు శివ, ఏంది నీ బాధ? నువ్వు అంటే నాకు ఇష్టం అబ్బా, రియల్గా నీ పెళ్లి చేసుకుంటా. మరి నీకు చెప్తే అర్థమవుతలేదా శివ? అది కరెక్ట్ కాదు. షూటింగ్కి వచ్చిన వాళ్ళని షూటింగ్ చేసుకొని సప్పుడేక పోవాలి. ఇట్లా గెలుకుడు కరెక్టా చెప్పు? నేను అర్థం చెప్తాను కదా. అరే నేనేమంటున్నా, నేను అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకొని చెప్పి, అంతే తప్పగా నేను వేరేమన్నా? మరి బొట్టు పెట్టినా సగం పెళ్లి అయిపోయింది, ఏంది ఇది అంత శివ? నాకు అర్థం కాదు. ఇంకొకసారి నీ షూట్కి కూడా రాను, ఏమనుకుంటానవో. అరే అడుగు, మనసులో పెట్టుకుని బయట ఒకరికి మాట్లాడమంటావు రీతిగా? కొంచెం లేట్ అయిందని 2 షూట్లు వేసుకున్నావు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతాను అనుకుంటానవా? అరే అట్లెందుకు కోపం? మరి మంచిగా చెప్పిన, చిలుక చెప్పినప్పుడు చెప్తే నువ్వు ఇక నా అంటే అందరి లెక్క నేను కాదు కదా, నీ మనసులో ఏమనిపిస్తుందో నీకు అది చెప్పిన, దానికి నువ్వు కోపం కత్తున్నావు ఎందుకు? అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు శివ? నాకు ఇష్టం లేదన్నప్పుడు ఇష్టం లేదు అంతే, నన్ను బలవంతం పెట్టకు, అర్థమైందా? రీతిగా నీ ఒకటి చెప్తుంటావా? నేను మంచిగా చూసుకుంటా నేను. ఊకెందుకు మాట్లాడతాను అట్లా? అంటే నీకు ఎట్లా కనబడతానా? మీ ఇంటికి తీసుకొస్తే నన్ను చిన్న చూపు చూడాలనా? చిన్న చూపు ఎందుకు? నేను కదా యూట్యూబ్లో యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు కదా యూట్యూబ్లో యాక్టింగ్ చెప్తున్నావు. చిన్న చూపు ఎందుకు అయిపోతావు? నన్ను ఒప్పుకోరు, అవసరం లేదు. నువ్వు ఇంకొకసారి ఇట్లా మాట్లాడకు శివ. షూటింగ్ రావాలా అద్దా? మన కాలం మీద కష్టపడి యాక్టింగ్ చేసుకుంటున్నాం, చిన్న చూపు ఎందుకు అంటున్నావు? మా ఇద్దరు లైఫ్ గురించి మాట్లాడితే మళ్ళీ వీడియో గురించి ఎందుకు తీస్తున్నావు చెప్పు? ఆ వీడియోలు, ఇది మన రియల్ లైఫ్. ఇగో నేను షూటింగ్కే వచ్చిన, షూటింగ్ వేసుకొని వెళ్ళిపోతాను. నువ్వు పర్సనల్ లైఫ్ తీసుకురాకు నన్ను, అర్థమైందా? నువ్వు షూటింగ్ వచ్చి ఉంటున్నావు కాబట్టి నా పర్సనల్ లైఫ్ ఎప్పటికీ నన్ను దింపచ్చేవులే, నువ్వు బస్ స్టాండ్ లో దింపచ్చేవులే. ఎందుకు రీతిగా ఇంత ఘోరంగా చించుకుంటున్నావు? మంచి వ్యక్తిని అసలు అర్థం చేసుకోను. నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను లగ్గం చేసుకుంటాను. పేమెంట్ కొడుతుందిరా, నాకు పోవాలి. పేమెంట్ ఉంది, వచ్చే పైసలు నీకే. యూట్యూబ్లో ఎప్పటికంటే మళ్ళీ పేమెంట్ కొట్టంటున్నావు, ఆ ఛానల్ నీకు అయిపోతుంది. ఏతుల పడకు శివ, నాకు నచ్చది. ఏతులు వాడు కాదు, నాకు ఓపెన్గా మాట్లాడి ఇష్టం కదా రీతిక, ఎందుకు ఇట్లా ఏతులు అంటావు? నాకు ఇష్టం లేదు శివ, నువ్వేమన్నా. ఏంటనే ఇష్టం ఎట్లా చెప్తావు? ఆలోచించావా మరి? అరే శివ గుణం ఎట్లుంటుంది, శివ నాకు వచ్చి పెళ్లి చేసుకుంటా అంటాడు. బయట ఎంతమంది పోరాలు లగ్గం చేసుకుంటా అని చెప్పి పార్కులు దింపుడు, బైక్లు దింపుడు, ఐస్ కింద తినబెట్టి నేను చెప్తాను. నీకు అట్లా చేస్తున్నానా? డైరెక్ట్ షూటింగ్ కాడ అయిపోగానే నన్ను లగ్గం చేసుకో రీతిక, నీకంటే నేను ఇష్టమని అడుగుతున్నా. నాలుగు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా అనుకుంటారా చెప్పు రీతిక? అది కాదు శివ, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకు? నాకు పెళ్లి మీద నమ్మకం లేదు, నాకు దేని మీద లవ్ మీద అస్సలే నమ్మకం లేదు. మనకు ఒక దాని మీద నమ్మకం లేదంటే 100% నమ్మకం ఉన్నట్టే, తెలుసా నీకు? తెలుసా? అబ్బా, దేన్ని ఎక్కువ అర్థం అనుకుంటున్నావు అదే మన లైఫ్ లో బాగా నేర్చుకొని వచ్చినావు కదా ఇప్పుడు. నీ ముందు నేర్చుకోవడం అవసరమా? నా ఓపెన్ గా చెప్తున్నారు ఇది, కానీ అంటే నాకు ఇష్టం, రియల్ గా నన్ను లగ్గం చేసుకో. నీకు కావాలంటే పసుపు కొమ్మ అప్పుడు తెచ్చినా నేను దొరుకుతలేదు. పిచ్చా నీకు పసుపు కొమ్మంటాను? అరే ఇప్పుడు అట్ట కాదు, మనం అక్కడ లగ్గం చేసుకుంటే అదే కట్టుకుందాం. తాళి కడతాడట. చల్ నువ్వు పిచ్చి పిచ్చి జోక్ కాదు, తెచ్చినా అద్దు. అంటే దొడ్డు పసుపు కొమ్మ కట్టనా చిన్నదా? దండం పెడతా, నాకు పసుపు కొమ్మ అద్దేం వద్దు. ఇంకెవరికన్నా నచ్చిన వాళ్ళకి కట్టుకోగానే. అంటే పసుపు కొమ్మకు విలువ ఉంటది, అది ఏందనుకుంటున్నావు? పూర్వకాలంలో పసుపు కొమ్మ పుస్తలు కట్టితే డైరెక్ట్ కట్టిన పుస్తలు వేసుకోవాలి. ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళని కలుపుకో. పులిహోర నా గుణం అట్లుంటది కాదు రీతిగా. ఒకటే అమ్మాయి, ఒకటే క్యారెక్టర్, ఒకటే ప్రేమ. 100 మంది మీద ప్రేమ ఉంటుంది,
100 మంది అంటే నాకు ఇష్టం ఉండదు. అది కూడా నేను అడుగుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తాను అబ్బా, నాకు మనసులోకి ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లోపల ఒకటి పెట్టుకొని నీతో యాక్టింగ్ చేస్తా కరెక్ట్గా చెప్పు, నేను బోలాగా చెప్తున్నా నీతోటి. అంటే నిజంగా చెప్తానవా? నిజం అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తానవా? మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజంగా నేను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి కాదు, 7 అడుగులు ఎత్తా, కాళ్ళకు మట్టలు పెడతా. నా తోడు నువ్వు ఉండిపోవే రాదమ్మా, నీ మేలు జన్మలో మరువాను రాదమ్మా. తీసుకుపోయి ఒప్పిస్తావు మరి? ఇప్పుడే పిస పిల్ల, నేను గట్ల ఉండటం కాదు. పుడితొక్కటి సత్త2 డేరు నేను, పుడితొక్కటి సత్త2 డేరు నేను. నాకు అర్థం కాలేదు సార్. ఫ్యూచర్ మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయని నమ్మకం ఉందా నీకు? నేనున్నా కదా, శివగాడు ఎట్లా పోషిస్తావు మరి నన్ను? భూమి ఫ్యూచర్ మొత్తం ఉంటది కదా, శివగాడు పోషిస్తారని కూడా మొత్తం ఫ్యూచర్ లో నమ్మకం ఉంచుకో. నీకు ఫ్యూచర్ లాగా ఉంటాయి. శివన్ కాదా తూ ఎక్కడో వాడితో నువ్వు నన్ను చేస్తావా? నేనా? ఎందుకు అట్లా మాట్లాడుతావు రీతిక? గుండెల ధైర్యం ఉండాలి, కండ అవసరం లేదు, అర్థమవుతుందా? ఇవన్నీ ఒకటి చెప్తే నువ్వు ఇగిరంతో 20 మంది చేస్తే కష్టపడి 10 మంది చేస్తారట. నాకు ఇగిరం మస్తున్నది మెంటల్, అర్థమవుతుందా? నేను నన్ను అర్థం చేసుకో. చెప్పు అయితే రీతిక, చెప్పబ్బా. ఏం చెప్పాలి? నువ్వు గిట్లా కన్విన్స్ చేస్తాను ఘోరంగా. కన్విన్స్ కాదబ్బా, నా మనసులో ఉన్న మాట నీతో చెప్తున్నా. కన్ఫ్యూజ్ చేస్తాను అంటాను. నీ క్వశ్చన్ తెలుసా? ఇది చెప్పడానికి ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తాను, చెప్పన్నా ఈ పిల్లలు చెప్పన్నా వద్దా అని. నీ షూటింగ్ కరెక్ట్ చేస్తలేను నీకు, నీతోటి అది చెప్పకపోతే. నీ డైలాగ్ ఫస్ట్ లెక్క కొడుతున్నా, చెప్పు రీతిగా. అంటే ఈ మధ్య కొంచెం చూసినా నువ్వు అర్థం చేసుకున్నావు. అట్లా అర్థం చేసుకున్న పిల్ల వస్తే లైఫ్ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. చెప్పు రీతిగా, చెప్పబ్బా. చెప్పంటే లేట్ అవుతుంది. ఎప్పుడైనా చెప్తే పోతా నేను. ఎప్పుడైనా చెప్తా ఆటో మెంటల్. చూడు చీకటి అయింది శివ, హాస్టల్ పోదు. ఇంకేది ఇప్పుడు ఇలా మా ఇంటికి పొద్దున వేరే షూట్ ఉంది తెలుసా? ఇలా శుక్రవారం ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో, మా ఇంటికి సంతోషమే. మాత్రం చెప్తాం పా. ఓరే కానీ లేట్ అయితే రేపు పొద్దున వేరే కాడ షూట్ ఉంది, నేను పోతా. అయిపోయి ఎందుకు బతలాడించుకుంటావు రీతిగా? సరే నాదలు నీకు నచ్చని లోటు అని చెప్పు. నేను లంగనా, ఓ దొంగనా, ఓ సిగరెట్ తాగుతానా, ఓ మందు తాగుతానా? అమ్మాయిలతోటి అమ్మాయిలు గడ 20 మంది ఉన్నారంటే ఇక మూలకు ఉంటా ఒక్కరిని. అమ్మాయిలు గడ 20 మంది ఉన్నారంటే ఇక మూలకు ఉంటా ఒక్కరిని. అపరిచితుడురా నువ్వు. అమ్మాయిలతో మాట్లాడరాదు. నువ్వే నన్ను అర్థం చేసుకున్నా. శివ భయపడక, శివ అమ్మాయిలతో మాట్లాడాలి, శివ మంచిగా డేరీ యాక్టింగ్ చేయాలంటే నువ్వు చెప్తే నేను ఇంత డేరీ చెప్పిన. నువ్వే నా లైఫ్లో ఉంటే ఇంకెంత మంచిగా ఉంటాను నా లైఫ్. నువ్వు నా గురించి ఫస్ట్ నుంచి ఆలోచిస్తున్నావు, కానీ అదే ఫ్రెండ్గా ఆలోచించావు, కానీ నువ్వు నా రియల్ లైఫ్ రా అంటున్నా. రితిక, నేను ఆలోచించుకొని చెప్తా సరేనా? రితిక, లగ్గం చేసుకున్నాను, లగ్గం చేసుకున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.